అన్నపూర్ణాదేవి కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవితో ఈ లోకంలో ఉన్న ఆహారం వస్తువులు అన్నీ కూడా మాయ అని చెప్పాడు. ఆయన మాటలకు కోపంతో పార్వతీదేవి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆహారం మొత్తాన్ని కూడా తను మాయం చేసింది. ఆహారం అలాగే పండ్లు అన్నిటినీ కూడా తను మాయం చేసింది. దాంతో లోకంలో ఎక్కడ ఆహారం అనేది దొరకక ప్రజలు దేవతలు అందరూ కూడా ఆకలితో తల్లడిల్లిపోయారు. అయితే శివుడు తన తప్పు తనకి అర్థమైంది. అప్పుడు ఆయన భిక్షపాత్ర పట్టుకుని ఆహారం కోసం తను భిక్షాటనకైతే వెళ్తాడు. కానీ ఎక్కడా కూడా ఆయనకి ఆహారం అనేది దొరకలేదు. చివరికి కాశీలోని ఒక దివ్యగలమైనటువంటి ఒక స్త్రీ ఆహారం అందరికీ వడ్డిస్తూ కనిపిస్తుంది. అయితే పరమశివుడు ఆమెను వద్దకు వెళ్ళాడు. ఆ స్త్రీ మరెవరో కాదు, ఆమె పార్వతీదేవి. ఆమె తన భర్తకు ఆహారం వడ్డించింది. ఆకలితో ఉన్న శివుడు ఆమె వడ్డించిన అన్నం తినగానే ఆహారం ఎంత ముఖ్యమైనదో, ఆహారం యొక్క విలువ అనేది అప్పుడు పరమశివుడికి అర్థమైంది. అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కూడా పిలవడం మొదలుపెట్టారు. ఈ కథ మనకు ఆహారం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం, దాన్ని మనం గౌరవించాలి. కడుపు నిండితేనే ఆధ్యాత్మిక చింతన సాధ్యమవుతుందని కూడా ఇది ఈ విషయం అనేది మనకి గుర్తు చేస్తుంది.